వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన చారిత్రాత్మక విజయం ఐపీఎల్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ముంబై తన సొంత గడ్డపై ఎప్పుడూ ఎదుర్కొని విధంగా 103 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవటం గమనార్హం. అయితే ఈ అద్భుత విజయానికి పునాది బ్యాటింగ్లో సంజు శాంసన్ వేగా, బౌలింగ్లో మాత్రం స్పిన్ ద్వయం అఖిలా హుస్సేన్, నూర్ అహ్మద్ ముంబై వెన్నువిరిచారు. గాయాలతో పేస్ విభాగం బలహీనపడిన తరుణంలో అఖిలా హుస్సేన్ రాక సిఎస్కే జట్టుకు కొండంత అండగా నిలిచింది. హుస్సేన్ తన అద్భుతమైన స్పెల్తో ముంబై టాప్ ఆర్డర్ను కకావికలం చేయగా, నూర్ అహ్మద్ తన మాయాజాలంతో హిట్టర్లను కట్టడి చేసి చెన్నై విజయాన్ని ఖాయం చేశారు. ఇక మ్యాచ్ గణాంకాలను పరిశీలిస్తే ఈ ఇద్దరు స్పిన్నర్లు కలిసి వేసిన 8 ఓవర్లలో కేవలం 41 పరుగులు మాత్రమే ఇచ్చి 6 కీలక వికెట్లను ఖాతాలో వేసుకున్నారు. అఖిలా హుస్సేన్ 4 ఓవర్లలో ఒక మెయిడెన్తో సహా కేవలం 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ముఖ్యంగా నమన్ధీర్, తిలక్ వర్మ వంటి ఫామ్లో ఉన్న ఆటగాళ్లను క్లీన్ బౌల్ చేయటం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఇక మరోవైపు నూర్ అహ్మద్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వెంటనే అవుట్ చేసి ముంబై కోలుకోలేని దెబ్బతీశాడు. వీరితో పాటు ముఖేష్ చౌదరి, అంశుల్ కాంబోజ్, జెమీ ఓవర్టన్ అండ్ గుర్జప్నీత్ సింగ్ క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో ముంబై ఇండియన్స్ 104 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ సమిష్టి కృషితో సిఎస్కే అజేయమైన శక్తిగా నిరూపించుకుంది.